ఇండియాస్ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. ఒంగోలు టంగుటూరు వాణినగర్లో హైమావతి అనే మహిళను దారుణంగా హత్య చేశారు దోపిడీ దొంగలు. ఆమె భర్త ఇంట్లో లేని టైం చూసి చొరబడ్డారు. హైమావతి చేతులు కోసి, గొంతు కోసి, చీర బిగించి దారుణంగా హత్య చేశారు. ఇంటిని మొత్తం దోపిడీ చేశారు. 2 రోజుల క్రితం పని మీద చెన్నైకి వెళ్లాడు మహిళ భర్త రంగారెడ్డి. భార్య ఎంతకీ ఫోన్ ఎత్తకపోవడంతో అనుమానంతో బంధువులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి చూసేసరికి హైమావతి హత్యకు గురి కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైట్, ఒంగోలు టంగుటూరి వాణినగర్ లో జరిగినటువంటి దారుణంకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్. అక్షయ, ప్రకాశం జిల్లా టంగుటూరు వాణినగర్లో దోపిడీ దొంగలు విభత్సం సృష్టించారు. హైమావతి అనే మహిళ ఇంట్లోకి చొరబడ్డ దోపిడీ దొంగలు ఆమెను హత్య చేసి అనంతరం ఇంట్లో వస్తువులను తీసుకెళ్లిన పరిస్థితి. అయితే ఆమె భర్త రంగారెడ్డి ఎవరైతే ఉన్నారో 2 రోజుల క్రితం చెన్నై వెళ్లిన నేపథ్యంలో ఆమె ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అటు కుమార్తెతో పాటు బంధువులకు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ఆమెకు కుమార్తెకు వివాహం చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం బాపట్ల జిల్లా మార్టూరులో ఉంటుంది. ఆమె సమాచారం అందుకున్న అనంతరం టంగుటూరులోని వాణినగర్లో హైమావతి ఉండే ఇంటి దగ్గరికి వచ్చి చూసింది. అయితే ఏదైతే దోపిడీకి పాల్పడ్డారో ఈ దొంగలు ఆమెను ఇంట్లోనే దోపిడీ చేసిన అనంతరం చేతులు కోసి దాంతోపాటే గొంతు బిగించి హత్యకు దాడి చేసిన పరిస్థితి. అయితే ఆ హత్య చేసిన అనంతరం ఆ ఇంటికి బయట తాళాలు వేసిన పరిస్థితుల్లో కుమార్తె చైతన్య ఇంటికి చేరుకుంటడంతో ఒక్కసారి ఇంటి బయట తాళాలు ఉండటంతో అనుమానంతో తాళాలు పగలగొట్టి చూసింది. లోపలికి వెళ్లి చూసే సమయానికి హైమావతి దారుణ హత్యకు గురై ఉండటంతో ఒక్కసారిగా పోలీసులకు సమాచారం ఇచ్చింది. అయితే అటు టంగుటూరుతో పాటు సింగరాయకొండ సిఐ హజరత్తయ్య, అదేవిధంగా ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు కూడా ప్రస్తుతం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటన ఎలా జరిగి ఉంటుందనే తీరుతెన్నులు మాత్రం ప్రస్తుతం వారు విచారిస్తున్నారు. వైపు క్లూస్ టీమ్ తోటి ఆధారాలను సేకరించడంతో పాటు డాగ్ స్క్వాడ్ ను కూడా అక్కడికి పిలిపించిన నేపథ్యంలో హత్య ఎలా జరిగి ఉంటుందనేటు డాగ్ స్క్వాడ్ తో కూడా ఆధారాలను సేకరిస్తున్న పరిస్థితి. అయితే అదే దోపిడీ దొంగలు హత్య చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా దోపిడీకి పాల్పడి ఆ మృతదేహాన్ని అక్కడే వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అయితే ఇంటి బయట ఆ తాళాలు వేసి ఉన్న నేపథ్యంలో ఈ హత్యకు గల కారణాలు అదే దోపిడీ దొంగల పనేనా లేకపోతే మరేదైనా ఇతర వ్యక్తులు హత్య చేసి ఉంటారనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇదే ప్రాంతంలో టంగుటూరులో గత 2 సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో తల్లి కూతుళ్లను హత్య చేసిన దోపిడీ దొంగలు భారీ ఎత్తున బంగారాన్ని దోచుకెళ్లిన పరిస్థితి. తాజాగా 2 సంవత్సరాల అనంతరం ఈ ఘటన చోటు చేసుకోవడంతో అటు స్థానికుల్లో కూడా భయాందోళన వ్యక్తమైన పరిస్థితి. ఏదైతే టంగుటూరు ప్రాంతంలో తరచూ ఇట్లాంటి ఘటనలు పునరావృతమవుతున్న నేపథ్యంలో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ హత్యకు గల కారణాలను మాత్రం తొందరగా కనుక్కోవాలని మాత్రం అటు స్థానికులు కూడా చెప్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా ప్రస్తుతం విచారణను ముమ్మరం చేసిన పరిస్థితి. ఈ హత్యకు దోపిడీనే కారణమా మరేదైనా ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అక్కడ విచారణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఓకే సురేష్.